Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. And because lawlessness will be increased, the love of many will grow cold. The book of Matthew chapter 24 verses 12. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతో నాతో మరి మనందరితో మాట్లాడుతున్న మాట, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని దేవుడు నిశ్చయముగా మాట్లాడుతున్నాడు. చూడండి, మనము అంత్య దినాల్లో జీవిస్తున్నాం. ఏ సమయంలో ఎవరికి ఏ విపత్తు కలుగునో మనం చెప్పలేం. ఎందుకంటే మనము అటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాం. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, అక్రమము విస్తరించుట చేత అనేకులలోనూ ప్రేమ అనేది చల్లారిపోతుందని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనుషుల మధ్య గొడవలు కానీ, స్నేహాల మధ్య కోపము, ద్వేషము, కుటుంబాల మధ్య కలహాలు, నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా సంభవిస్తున్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. వారి మధ్య ప్రేమ అనేది చల్లారిపోయి స్వార్థపూరితమైన జీవితాలతోనూ ఆ యొక్క లోక సంబంధమైనటువంటి ఆచారాలను కలిగి కోపము, ద్వేషమును, విగ్రహారాధన ఇటువంటి కార్యాలన్నిటినీ చేస్తూ దేవునిని ఎంతగానో దుఃఖపెడుతున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు, ప్రతి ఒక్కరూ మారు మనస్సును కలిగి ఉండండి, ప్రేమను కలిగి ఉండండి, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండి మీ యొక్క ఆత్మీయతను ఎదుగుదల పొందుకోవడానికి ప్రయత్నించండి. ఇదిగో నేను త్వరగా రాబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. మనము దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అక్రమము విస్తరించుట చేత మరి అనేకులలో ప్రేమ అనేది చల్లారిపోవడం వలన అనేక పరిణామాలకు దారితీయడం మనం చూస్తూనే ఉన్నాం కదా. దేశాల మీదకి దేశాలు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక ప్రాంతాలలోనూ కరువులు, కాటకాలు ఇవన్నీ ఎదురై ఆకలికి అలమటిస్తూ కోపంతోనూ ద్వేషాల మధ్య బ్రతుకుతూ ఉన్నారు. వారి మధ్యన అనేక మంది అమాయకులు, దేవుని నమ్ముకున్న బిడ్డలు నశించిపోతున్నారు. కానీ ఎవరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచడం లేక ప్రేమ చల్లారిపోయి కోపాలు, ద్వేషాల మధ్యనే జీవిస్తున్నారు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, మారు మనసు కలిగి ఉండండి, దేవునిని ఆరాధించండి, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ దేవుని యొక్క ప్రేమకై తప్పిస్తూ దేవుని ఆరాధించండి. ఇతరుల పట్ల మనము ప్రేమాభిమానాలతో మెలిగి వాక్యానుసారమైన జీవితాన్ని నీవు నేను మనమందరమును కలిగి ఉందుము గాక. ప్రార్థన. కృపామయుడా, దయామయుడా, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, అనేకుల మధ్య అక్రమము విస్తరించుట చేత ప్రభువా ప్రేమ అనేది చల్లారిపోతుంది. దేవా, వారి మధ్యన నీవు ప్రేమను పుట్టించండి, మారు మనస్సును దయచేయండి, క్షమాగుణమును పుట్టించుము దేవా. వారి హృదయాలలోను ప్రభువా నీ యొక్క ప్రేమను కురిపించమని కోరుతున్నాం దేవా. సహాయం దయచేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి ఉండి నీ యొక్క రాకడ సిద్ధపాటుకు మేమందరం మా యొక్క ఆత్మీయత జీవితాలను కాపాడుకుంటూ ప్రార్థనలందు పట్టుదల కలిగి విశ్వాసములోని నీకు ప్రార్థించుకుంటూ ఈ యొక్క రక్షణను మేము కాపాడుకునే అట్టి కృపా కాపుదల దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.